అరటి పండుని ఎప్పుడు తీసుకోవాలి? ఇది కూడా పెద్ద క్వెషనేనా? ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటాం అంటారు కదా! లేదండి. కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళుంటారు. కాస్త 4 పళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. జనరల్‌గా అరటిపండు అందరికీ అందుబాటులో ఉన్న పండు కదా! కాస్త రేటు తక్కువ ఉంటుంది. మంచి మంచి పోషకాలైతే ఉంటాయి కాబట్టి రెగ్యులర్‌గా తీసుకోమనే అందరూ కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక షుగర్‌లు వగైరా ఉన్న వాళ్ళకి తప్పించి. అయితే ఈ అరటిపండు ఎప్పుడు తినాలి? ఎప్పుడు తింటే మంచిది? అనే వాళ్ళ కోసం ఇదండి. రెగ్యులర్‌గా అరటిపండు తింటున్నాను. కానీ దీని ప్రయోజనాన్ని డబుల్, త్రిబుల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తున్నాను. ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా షేర్ చేసుకుంటున్నాం కదా! అలాంటి రిపోర్టే. పూర్తి రిపోర్ట్ కావాలంటే ఇస్తాను, చదువుకోండి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్ అని చెప్పి ఇందులో ఒక కెమికల్ ఉంటుందండి. రాత్రిపూట తినొద్దు అంటున్నారు. ఎందుకంటే బాడీలో సెరటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవటంలో ఈ ట్రిప్టోఫాన్ ప్లాన్ చేస్తుంది కాబట్టి నిద్ర సరిగా పట్టకపోయే అవకాశం ఉంటుంది. రెండోది, రాత్రులు అందరికీ కూడా అంటే జీవక్రియ తక్కువ ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది కదా, అరిగే అవకాశం తక్కువ. పైపెచ్చు మళ్ళీ బాడీ వెయిట్ పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో అరటిపండు ప్రయోజనాల గురించి నేను చెప్పక్కర్లేదు. మెగ్నీషియం, పొటాషియం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి, తినేయండి. ఆ టైంలో నైట్ టైంలో వద్దు అంటున్నారు. మరి బెస్ట్ టైం ఏంటి అంటే ఉదయం, సాయంత్రం అండి. ఉదయం అన్నాను కదని చెప్పి పరగడుపుని తినొద్దు అంటున్నారు. మళ్ళీ అరటిపండులో కాస్త యాసిడ్స్ ఉంటాయండి, అసిడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది పొట్టని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఉదయం అయితే దయచేసి అంటే ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తీసుకోవద్దు. టిఫిన్ తర్వాత తీసుకోండి, మంచి ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. మధ్యాహ్నం ఎలాగో కాస్త గట్టిగానే తింటాం కాబట్టి అరటిపళ్ళు అక్కర్లేదు. సాయంత్రం అంటే 5, 6, 7 ఆ టైంలో పడుకునే ముందు కాకుండా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది అంటారు. ఇందాక నుంచి చూపిస్తున్నారు, ఇదేంటి ఇంతలా ఉంది అనుకుంటారు కదా. ఇది కూర అరటికాయ అండి. అరటిపళ్ళల్లో మీకు కర్పూరం దగ్గర నుంచి ఇంకా చక్కెర కేళీలు వగైరా ఇవి కదా బాగా తెలుసు మీకు. కూర అరటికాయని కూరకే వండుకుంటారు జనరల్గా చాలామంది. నేనైతే కాస్త మగ్గేదాకా వెయిట్ చేసి మగ్గాక కూడా తీసుకుంటానండి. ఎందుకంటే అరటి పండులో ఉన్న ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఈ కూర అరటిలో ఉంటాయండి. పైపెచ్చు కాస్ట్ కూడా దాంతో సమానంగా ఉంది, ఒక్కోసారి దానికంటే తక్కువ ఉంది కాబట్టి. సో మీరు అరటిపండు తింటారా? అరటిపండు లవర్సా? డైలీ తింటున్నారా? ఇంకా మీకు ఏదైనా విషయాలు తెలిస్తే, డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ముఖ్యంగా అరటిపళ్ళు ఎవరైతే తింటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.